హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం చేసే వీడియో ఏంటంటే డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళకి, మధ్యలో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ప్రీవియస్ బిట్స్ అనమాట. ఇంగ్లీష్లో మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్లో పోయిట్స్ గురించి 4 బిట్స్ వస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్. అంటే 2018 డిఎస్సిలో ప్రతి పేపర్లో 4 బిట్స్ పోయిట్స్, కేవలం పోయిట్స్ గురించే 4 బిట్స్ ఉన్నాయి. అంటే రచనలు కానివ్వండి, ఆ రచన ఎవరు రాశారు, అది అట్లా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ 4 బిట్స్ ప్రతి పేపర్లో ఆ 4 బిట్స్ ఏంటి, ఆ పోయిట్స్ ఎవరున్నారు అక్కడ, అంటే ఇవి కేవలం టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే రావట్లేదు, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయి. కాబట్టి అంటే మనం కొంతవరకు ఈ పేపర్ ప్రిపరేషన్ చేసిన వేలో చూసుకుంటే మనకి ఏమన్నా యూస్ఫుల్ అవుతాయేమో అన్నట్లు ఈ 4 బిట్లు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటా చూద్దామని వీడియో చేస్తున్నానండి. అంటే ఇది నేను ప్రిపేర్ అయ్యే విధానం, మీకు కూడా ఏమన్నా యూజ్ అయిద్దేమో అనే చేస్తున్నాను. ఎవరైనా యూజ్ అయ్యేటట్లు అంటే యూజ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇది ఎప్పుడంటే పేపర్ చూపిస్తాను. ఏపీడిఎస్సి టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి 31/1/2019. అంటే ఇది ఎస్జిటి వల్ల లాస్ట్ సెషన్ పేపర్. లాస్ట్ టైం 2008 అంటే 18లో జరిగింది, 19లో ఎండ్ అయిపోయింది. 18 నుంచి స్టార్ట్ అయ్యి 2019 డిసెంబర్ టు జనవరిలో జరిగినాయి ఎగ్జామ్స్. 31 జనవరి అప్పుడు లాస్ట్ పేపర్ అనమాట, ఎస్జిటి పేపర్. అవి చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ఫస్ట్, ద నోవెల్ క్యాచ్ 2022 వాజ్ రిటన్ బై. ఇది క్యాచ్ 2022 అనేది ఒక నోవెల్ అనమాట. అది రాసింది ఎవరంటే అది ఎవరు అని అడిగాడు. కింద ఆప్షన్ చూసుకుంటే హార్పర్ లీ, సెకండ్ ఆప్షన్ జోసెఫ్ హెల్లర్, ప్యాట్రిక్ వైట్, విలియం గోల్డింగ్. అయితే నాకైతే ఈ 4 ఆప్షన్స్లో ఎవరి పేర్లు తెలియదు, ఎక్కడా వినలేదు కూడా. దీనికి ఆన్సర్ మాత్రం జోసెఫ్ హెల్లర్. జోసెఫ్ హెల్లర్. ఇవేంటంటే ఒక చోట ఎక్కడైనా ఫెయిర్ చేసుకుంటే మనకి చాలా బెటర్. ఒక్కసారి చూసుకోవడానికి ఏమైనా పనికొస్తాయేమో. ఫెయిర్ చేసుకోండి. బుక్ ఉన్న వాళ్ళకి అంటే యూజ్ ఉండిద్ది అనుకుంటే రాసుకోండి. జోసెఫ్ హెల్లర్. నెక్స్ట్ బిట్, who choose the drama that was not written by విలియం షేక్స్పియర్. మనం ఖచ్చితంగా విలియం షేక్స్పియర్ యొక్క కొన్ని రచనలు చూసుకోవాలి, ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ ఆయన కాబట్టి. చూడండి,